పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం వంటిలలో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కొరత నెలకొంది. ఆ ప్రభావం డొమెస్టిక్ గ్యాస్ పై పడుతుందేమోనని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో గ్యాస్ కొరత ఏర్పడవచ్చని రాజమండ్రిలో సామాన్యులు ముందస్తు బుకింగ్స్ కోసం ఎగబడుతున్నారు. సిలిండర్లను స్టోర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. దీంతో సరఫరా వ్యవస్థపై ఒక్కసారిగా అదనపు ఒత్తిడి పెరిగింది. సరిపడా స్టాక్ ఉందని గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంతో దేశవ్యాప్తంగా గ్యాస్ అనే అంశంలో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది దేశ ప్రజల్లో. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ అనేది కొరత ఏర్పడడంతో హోటల్స్ మీద అదేవిధంగా రెస్టారెంట్ల మీద ప్రభావం కనిపించింది. అయితే వంట గ్యాస్ విషయంలో మాత్రం ఇంతవరకు ప్రభావం కనిపించకపోయినా ఏవైతే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయో ధరలు పెరిగినటువంటి అంశంలో కూడా భవిష్యత్తులో దొరకవేమో అన్న ఆందోళనతో పెద్ద ఎత్తున ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలకు సామాన్య ప్రజలు క్యూ కడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఈ గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. సాధారణంగా గ్యాస్ బుక్ చేసుకుంటే వాళ్ళ ఇళ్లకే తీసుకువెళ్ళి గ్యాస్ అనేది సరఫరా చేయడం గ్యాస్ సంబంధించినటువంటి ఏజెన్సీలు చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ 2 రోజులు అయినట్టు కూడా అంటే బుక్ చేసుకున్నా దొరకకపోవడంతో నేరుగా మనకు ఏదైతే గ్యాస్ ఏజెన్సీలకు గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి గ్యాస్ను తీసుకువెళ్లేందుకు క్యూ పడుతున్నటువంటి విధానం కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి అంశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే కృత్రిమ కొరత సృష్టించుకున్న భారత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం జరిగింది. దీంతో చమురు సంస్థలు ఏవైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేస్తున్నటువంటి విధానం కనిపిస్తుంది. అయితే కస్టమర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబాయ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? భారత్ పవన్ సెంటర్, మంగళవారిపేట భారత్ పవన్ సెంటర్ నుంచి. అదే గ్యాస్ అలాగా ఇబ్బంది అవుతుందనేసి టీవీలో పబ్లిసిటీ అవుతుంది. దానివల్ల మేము ముందుగా వచ్చి బుక్ చేసుకోవడం, లేకపోతే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారండి గ్యాస్. అది బాగా టైట్ అయిపోతుందని చెప్పడం వల్ల దీనికి దానికి కానీ పబ్లిసిటీ బాగా ఉండడం వల్ల దానివల్ల మేము గ్యాస్ వచ్చి 2 రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా మీరు ఎన్ని రోజులు బుక్ చేసుకుంటారు గ్యాస్? 2 రోజులు బుక్ చేసుకుని అన్నీ వచ్చేద్దండి. అలాంటిది మరి టైం పట్టేస్తుంది, ఇది వారం పట్టేస్తుంది, 15 రోజులు పట్టేస్తుంది అనడం వలన మేము వచ్చి బుక్ చేసుకోవాల్సి వస్తుంది. గతంలో ఎలాంటి ప్యానిక్ చూసారు? ఇప్పుడే ఇదే చూస్తాం అండి. అదే యుద్ధం అనేసి అది ఇది అని అంటున్నారు, దానివల్ల కొరత ఎక్కువ అవుతుంది అనేసి అని అంటే వచ్చామండి. కానీ మీకు ఇంటికే తీసుకొస్తుంది కదండి, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? మరి గ్యాస్ డిమాండ్ అన్నారు కదా అనేసి మేము ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాల్సి వస్తుందండి. మనం చూస్తున్నాం కదా, గ్యాస్ అనేది బుక్ చేసుకున్నా కూడా సమయానికి రాకపోవడంతో నేరుగా ఏజెన్సీకి వచ్చి వాళ్ళు గ్యాస్ తీసుకునేందుకు ప్రస్తుతం చాలామంది ఇక్కడ కష్టపడుతున్నారు. చూసాం కదా, 2 వీలర్స్ మీద అదేవిధంగా ఆటోల్లోనూ తమకు సంబంధించినటువంటి ఏవైతే వాహనాలు ఉన్నాయో అవి తీసుకొచ్చి మరి గ్యాస్ను తీసుకువెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే గ్యాస్ ఏజెన్సీ మాత్రం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశంలో గ్యాస్ నిల్వలు ఇంకా ఉన్నాయి, వాటిని పూర్తిగా ఇచ్చేంత వరకు కూడా మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని చెప్పి గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నా. అయినా కూడా ప్రజల్లో కొంత ఆందోళన ఉండడంతో వారంతా కూడా నేరుగా గ్యాస్ ఏజెన్సీలకు వచ్చి ఇక్కడ గ్యాస్ను తీసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతంగా మనం చూస్తున్నాం కదా, ఏవైతే నిల్వ ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ ఉందో దాన్ని మాత్రం కొంతమేర రాజమండ్రిలో హోటల్స్ రెస్టారెంట్లకు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నారు. నిల్వ ఉన్నటువంటి ఏదైతే కమర్షియల్ గ్యాస్లు ఉన్నాయో అవి ఉన్నంత వరకు కూడా సప్లై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, రెగ్యులర్గా కమర్షియల్ గ్యాస్ తీసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు, హోటల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ వరకు ఇబ్బంది లేకుండా మేము ఉన్న స్టాక్ అంత వరకు కూడా వాళ్ళకి అందిస్తున్నామని చెప్పి గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ ఉందో ఈ డొమెస్టిక్ గ్యాస్ విషయంలో మాత్రం కొంత ప్రజల్లో ఆందోళన నెలకొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో 1955 నిత్యావసరాల సరుకుల చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తూ దాని మీద ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి గ్యాస్ ఏజెన్సీలకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేయడంతో ప్రస్తుతం ఎలాంటి కృత్రిమ కొరత లేకుండా ఉన్నటువంటి నిల్వలన్నింటినీ కూడా ప్రస్తుతం బయటికి తీసి గ్యాస్ ఏజెన్సీలు అన్నీ కూడా గ్యాస్ను ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్తల విషయంలోనే కొంత ప్రజల్లో ఆందోళన నెలకొనడంతోనే ముందస్తుగా గ్యాస్ బుక్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సాధారణంగా గతంలో అయితే మొన్నటి వరకు ఇలాంటి పరిస్థితి లేని సందర్భంలో 15 రోజులు గ్యాస్ బుక్ చేసుకున్న
ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు కస్టమర్లు అంటే ప్యానిక్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో 25 రోజులకు మించితే తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వం కల్పించి ఇప్పటికే భారత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంతో గ్యాస్ ఏజెన్సీలన్నీ కూడా గ్యాస్ను ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. కానీ కొంత ఆందోళనతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే రాజమండ్రిలో అయితే కనిపిస్తోంది. కేవలం బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి దానవాయిపేట నుంచి.